దేవుడు మన జీవితాల్లో జరిగించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో సంఘం ఎదుట చెప్పడానికి అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చు, కానీ అవకాశాలు కొన్నిసార్లే రావచ్చు. అయితే అవకాశం వచ్చినా రాకపోయినా కూడా వ్యక్తిగతంగా దేవుడు మన జీవితాల్లో ఏ మేలైతే చేశారో, ఏ సహాయాన్ని అయితే చేశారో, ఏ క్షేమాన్ని అయితే చేశారో అది వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సంఘం ఎదుట సాక్ష్యం చెప్పే అవకాశం వచ్చినప్పుడు నిర్భయంగా మనం సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుడు మన జీవితాల్లో ఎన్నోసార్లు మనకు ఆరోగ్యం ఇచ్చారు, సహాయం చేశారు, క్షేమాన్ని ఇచ్చారు. అయితే ఒకవేళ నేనే కనుక నా జీవితంలో దేవుడు చేసిన సహాయాన్ని మీకు చెప్పాలనుకుంటే 2024 ప్రారంభం నుంచి ముగింపు వరకు గడిచిన 12 నెలల్లో దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించారు. అది ఆరోగ్యం అవనవచ్చు, క్షేమం అవనవచ్చు, భద్రత అవనవచ్చు. కానీ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు నా జీవితంలో ఏదైనా మేలు చేశారా అనే ఒక మాట నేను జ్ఞాపకం చేసుకుంటే ఒకే ఒక మాట చెప్తా. దేవుడు మన జీవితాల్లో ప్రతిరోజు కార్యాలు జరిగిస్తారు, దానిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఒక విషయం ఏంటంటే, చాలామంది ఈ రోజున ఒక మాటను చెప్తూ ఉన్నారు, నేను దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశారని అంటూ ఉన్నారు. ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే కారణం దేవుని కృప. ఈ రోజున మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నామంటే దేవుని కృప. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, 10 సంవత్సరాల క్రితం దేవుడు నా జీవితంలో ఒక కార్యాన్ని జరిగించారు. అదేంటంటే, దేవుడు నా జీవితంలో ఒక రక్షణ కార్యాన్ని జరిగించారు. దేవుడు నా జీవితంలో ఒక మేలుని జరిగించారు. ఆ మేలునే సంఘంలో సాక్ష్యంగా చెప్తూ ఉన్నా. మరి ఏ కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగించారని మనం చూడనవసరం లేదు, కానీ ఈ కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించేవారముగా ఉండాలి. అవకాశాలు పదే పదే రాకపోవచ్చు. వచ్చిన ఒక్క అవకాశాన్నైనా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని మనము నిర్భయంగా చెప్పేవారముగా ఉండాలి. ఏ కార్యము చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నా జీవితంలో ఒక మేలుని జరిగించారు. 10 సంవత్సరాల క్రితం ఆయన నాకు పరిచయం అయ్యారు. నేను ఒక మేలును పొందుకున్న, రక్షణ కార్యాన్ని నా జీవితంలో పొందుకున్నా. ఈ కార్యాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. సంవత్సరాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నిజమైన సాక్ష్యం ఏంటంటే, ఆయన మన జీవితంలో రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు ఏదో ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఏదో క్షేమాన్ని ఇచ్చారు చెప్పడం కాదు, కానీ ఇవి చాలామంది పొందుకుంటున్నారు, దేవునికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు, సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే సాక్ష్యం కాదు, కానీ దేవుని రక్షణ పొందుకోవాలని దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. ఈ రాత్రి నేను మీకు ఆ మాటను చెప్తూ ఉన్నా. దేవుడు నా జీవితంలో ఒక మేలుని జరిగించారు, ఆ మేలునే మీకు చెప్తూ ఉన్నా. అదేంటంటే రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యాన్ని పొందుకున్న నేను ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం నా జీవితంలో ఏదైనా సాక్ష్యం ఉందా అంటే ఇదే. ఎందుకంటే ఈ యొక్క రక్షణ నా జీవితంలో జరగడం చాలా ప్రాముఖ్యం. నా జీవితంలో ఆరోగ్యం పొందుకున్నా, నా జీవితంలో క్షేమం పొందుకున్నా, రక్షణ యొక్క ప్రాముఖ్యత నేను తెలుసుకోకపోతే అవన్నీ వ్యర్థమే. మానవుడికి ప్రతిసారి కూడా ఆరోగ్యం అవసరమే. ఈ భూమి మీద జీవించినంత కాలం ఆరోగ్యము కావాలి. అనారోగ్యంలో మానవుడు జీవిస్తాడు. అయితే దేవుడు మనకు మరలా ఆరోగ్యం ఇస్తారు. ఇవన్నీ తాత్కాలికమైనవే, కానీ ఒక మేలును మీకు పరిచయం చేస్తా ఉన్నా, దేవుని రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యాన్ని మనం పొందుకొని ఇక్కడ ఎవరైతే నిలబడి ఈ రోజున సాక్ష్యం చెప్పారో వారందరూ కూడా ఒకనాడు ఒక సాక్ష్యం చెప్పాలి. అదేంటంటే, నేను రక్షణ కార్యాన్ని పొందుకున్నాను, దేవుడు నా జీవితంలో ఒక మేలు జరిగించారు, ఇది సంఘం ఎదుట సాక్ష్యముగా నేను మీకు చెప్తూ ఉన్నాను అనే అనుభవంలోకి ప్రతి ఒక్కరూ రావాలని దేవుడు నా జీవితంలో చేసిన మేలును మీకు సాక్ష్యంగా చెప్తూ ఉన్నా. దేవుడు నా జీవితంలో చేసిన ఏ మేలైతే ఉందో నేను దేవునికి మీ అందరి ఎదుట కృతజ్ఞత కలిగి ఉన్నా.